ఏ సమాజమైనా ఇంతకంటే మెరుగైన సమాజం కావాలని కోరుకుంటారు. కాబట్టి మా పరిపాలన కంటే మెరుగైనటువంటి పరిపాలన కావాలని ప్రజలు కోరుకొని వాళ్ళకు ఓట్లు ఇస్తే ఇవాళ జరుగుతున్నది ఏంది శ్రీనివాస్ గారు? ఇలా మీరు ఈ కార్ రేస్ పెట్టుకోండి, ఇంకోటి పెట్టుకోండి, ఇంకోటి పెట్టుకోండి, మొత్తం బీఆర్ఎస్ పార్టీని అంతా లోపటేయండి. కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీల విషయంలో మీరు చేస్తున్నటువంటిది ఏది? ఇలా మీరు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా ఇలా ఉల్లంఘన అయిపోయినాయి. 42% రిజర్వేషన్ అనేది తూతూ మంత్రంగా తయారైంది. మీరు అందరం ఏకగ్రీవంగా మీకు అధికారం ఇచ్చడం 42% తెమ్మని, మీరు ఒంటరిగానే పోయి సాధిస్తామన్నారు. సాధించిన దాఖలాలు ఏం లేవు. చివరికి మళ్ళీ ఈ రోజు మేము జీవో ఇచ్చి సవరణ చేస్తాం అయిపోతుందని చెప్పి మళ్ళీ జీవో ఇవ్వడానికి ఈ తతంగం అంత ఎందుకు? ఇంతమంది ఇన్ని ధర్నాలు ఎందుకు? ఇన్ని మెడల్ బంచుడు ఎందుకు? కాబట్టి ఇప్పటికైనా శాశ్వత పరిష్కారం కావాలంటే డెఫినెట్ గా పార్లమెంటుకు సంబంధించినటువంటి షెడ్యూల్ 9 చేర్చ వాళ్ళ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా శాసనసభలోనేమో దాన్ని ఆమోదించి పార్లమెంటుకు వచ్చే వరకు అది మాకు సంబంధం లేనటువంటి అంశంగా ఇలా పరిగణించేటువంటి పరిస్థితి వచ్చింది. ఇలా రెండు పార్టీలు కూడా ఇలా బీసీల విషయంలో ఇలా ప్రజల పట్ల ఆడుతున్నటువంటి ఈ నాటకానికి ఇలా డెఫినెట్ గా ప్రజలకు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రేపు మేము చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. 30వ తారీఖు లోపు ఎన్నికలకు పోవాలి. ఎన్నికలకు పోతే రాజ్యాంగబద్ధంగా ఇచ్చినాకనే ఎన్నికలకు పోవాలని చెప్పి మేము డెఫినెట్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండవది, మీరు 42% ఏదో పార్టీ పరంగా ఇస్తాం, మేమేదో గొప్పోళ్ళమని చెప్పేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నారో, పార్టీ పరంగా ఇస్తే కాన్స్టిట్యూషనల్ గా ఎందుకండి? ఇక ఏ పార్టీలు ఆ పార్టీలు ఎన్ని ఇయ్యానో అన్ని ఇస్తాయి, ఏ పార్టీలు ఓట్లు వేయానో పార్టీలు ఓటు వేసుకుంటాయి. కానీ 42%, ఎందుకంటే మీరు 56% పైగా బీసీలు ఉన్నారని చెప్పి ఏదైతే ఇలా లెక్కలు తేలినాయో ఆ లెక్కలకు అనుగుణంగా మీరు కామారెడ్డిలో చెయ్యాల్సినవి చేయలేదు. 42% కాంట్రాక్ట్ ఇస్తామన్నారు, 20,000 బడ్జెట్ లో పెడతామన్నారు, చాలా విషయాలు దాదాపు 42 అంశాలు బీసీ డిక్లరేషన్ లో ఇచ్చారు. మీ చేతులు ఉన్నాయేమో చెయ్యను, లేని మాత్రం ఢిల్లీకి పంపి చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది ఇది తెలంగాణ ప్రజలను మోసం చేయడమే. రేపు కామారెడ్డిలో మీటింగ్ పెడుతున్నారు కదా, ఏం తెచ్చిరని సమావేశం పెట్టి ప్రజలకు చెప్తారు? అంటే అంటే అడావిడిగా ఓ జీవో తెచ్చి అంతా ఏదో అయిపోయిందని చెప్పి తూతూ మంత్రంగా ముగించేటువంటి ప్రయత్నం తప్ప, బీసీల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఈ ప్రయత్నాన్ని ఎప్పుడో మొదలు పెట్టాల్సి ఉండే. ఆ ప్రయత్నం మొదలు పెట్టకుండా చివరి దాకా లాకొచ్చి 22 నెలలు జరిగిన తర్వాత ఇవాళ ప్రజల ముందుకు వచ్చి మేమే గొప్పోళ్ళం, దేశంలో ఎవరు చేయలేదు, ప్రపంచంలో ఎవరు చేయలేదు అని చెప్పే ప్రయత్నం చేయడం అనేటువంటిది ప్రజలను మోసం చేయడమే అనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తా ఉన్నాం. ఓకే, దేవిప్రసాద్ గారు. రియాజ్ గారు, బండారు రామ్మోహన్ గారు కూడా జాయిన్ అయ్యారు, పొలిటికల్ అనలిస్టు. ఒకసారి మరి బీజేపీ అలాగే బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించిన అంశంలో మీరు ఏం క్లారిటీ ఇస్తారు చెప్పండి. శ్రీనివాస్ గారు, బీజేపీ వైఖరి ఎట్లుందంటే నోరుతో నవ్వుతూ నొసటితోటి వెక్కిరించినట్టుగా కనపడతా ఉన్నది. ఎంత దొంగ అంటే ఇక్కడనో చంద్రబాబు నాయుడు గారి మద్దతుతోటి పార్టీ వెళ్తా ఉంటారు. రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత సపోర్ట్ చేస్తున్నాడో మనం ఎంత క్లియర్ గా మన ప్రతిసారికి ఒక ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉచ్చరించకుండా రెడ్డి గారి ఉపన్యాసం ఎక్కడ కొనసాగించకపోవడం కనబడుతుంది. ఇవన్నీ ఎందుకు సార్? క్లియర్ చెప్పండి, ఒకటే మాట చెప్పండి. ఆర్ యూ సపోర్టింగ్ బీసీ రిజర్వేషన్స్ ఆర్ నాట్? న్యాయము ధర్మం ఉంటుంది సార్. జస్ట్ అనే ఒక పదం ఉంటుంది శ్రీనివాస్ గారు. ఓకే, జస్ట్ అంటే మన గ్రీక్ డిక్షనరీ ఇస్తున్న మీనింగ్ ఏంటంటే ఎవరికి చెందాల్సింది వారికి చెందడమే న్యాయం. సోషల్ జస్ట్ అంటే మన దగ్గర సోషల్ గా ఏ